అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ నెల 12వ తేదీ పులివెందుల జెడ్పీటీసీకి జరిగే ఉప ఎన్నికల్లో భాగంగా మా కాంగ్రెస్ పార్టీ తరఫున తుమ్మలూరు అనిల్ కుమార్ రెడ్డిని ఇప్పుడు నామినేషన్ వేయించడం జరిగింది. అదేవిధంగా కళ్యాణ్ కూడా నామినేషన్ వేయడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ప్రజలు ఇప్పుడున్న ప్రభుత్వంతో ఎంతో విసిగిపోయి ఉన్నారు. గత ప్రభుత్వాన్ని వైసీపీని చూస్తున్నారు, తెలుగుదేశాన్ని చూస్తున్నారు. కానీ నిజమైన ఓటర్లందరూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికే ఓటు వేసి గెలిపిస్తారనే నమ్మకం మాకుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఇప్పుడు ఇక్కడ ఈ రాష్ట్రంలో దిక్కులేదు. గతంలో జరిగిన పరిస్థితులన్నిటి కూడా నిజమైన ఓటరుగా ఉండేవాళ్ళు ఎవరైనా కూడా ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం. ఈ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఏమేం పొందుకున్నారు, ప్రతి ఒక్కరూ ఇందిరాగాంధీ కాలం నుంచి, నెహ్రూ కాలం నుంచి ఈ దేశ ఒక స్వాతంత్రం కోసం అయితే కావచ్చు, ప్రజలు ఇందిరాగాంధీ గారు అప్పుడు గతంలో పెట్టినటువంటి పథకం అయితే రోటీ కప్పడా మకాన్, ప్రతి మనిషికి కావాల్సింది తిండి బట్ట ఇల్లు అనేది ప్రతిపాదించింది. పనికి ఆహార పథకం చేసింది. ఎన్నో రైతుల రుణాలు మాఫీ చేసింది. కుల మతాలు లేకుండా ఎలాంటి తేడా లేకుండా చేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలంటే తప్పకుండా ప్రజలే సిద్ధం కావాలా, ప్రజలే ఏకదాటిగా వాళ్ళు ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలా. ఇదే ఫస్ట్ స్టార్టింగ్ అని మేము భావిస్తూ ఉన్నాం. కడప జిల్లా పులివెందుల జెడ్పీటీసీతో ఇది ప్రారంభమవుతుందని మేము ఆశిస్తూ ఉన్నాం. తప్పకుండా మాకు ఆశ ఉంది. ఎందుకంటే మేము కాంగ్రెస్ పార్టీ అనేది పరిపాలనలో ఉన్నప్పుడు ప్రజాక్షేమం కోసం చూస్తారు. లేదు ప్రభుత్వం ఎవరున్నా కూడా వారిని సక్రమైన పాలన అందించే విధంగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కాబట్టి ఆ దిశగానే మేము ఇప్పుడు పోటీకి రావడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితులలో ప్రజలు పులివెందుల యొక్క ప్రాంత ప్రజలు అంతా ఆలోచన చేసి తప్పకుండా అనిల్ కుమార్ రెడ్డిని జెడ్పీటీసీగా గెలిపించడంతో ఈ కడప జిల్లాతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేసి ఇది నాంది పలుకుతుందని మేము ఆశిస్తూ ఉన్నాం. మా పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ పోటీ వేయడం జరిగింది. కాబట్టి మాకు కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు కావచ్చు, ఇప్పుడున్న పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారు కావచ్చు, ఒకటే ధ్యేయమున్నారు, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలా, ప్రజాక్షేమం చూడాలనే ధ్యేయంతో ఉన్నారు. కాబట్టి తప్పకుండా మాకు ఈ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరం పోయి అందరం నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి పులివెందుల్లో మేము కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ప్రజలకు, ఇప్పుడున్న పార్టీలు గతంలో ప్రభుత్వం ఏం చేసిందని ప్రజలకు వివరించి తప్పకుండా మేము అనిల్ రెడ్డిని గెలిపించుకుంటామని అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి ధ్రువ కుమార్ రెడ్డి చాలా కష్టపడుతూ ఉన్నారు. తన ఇన్ఛార్జి తీసుకునే దగ్గర నుంచి పార్టీ కోసం ప్రయాసపడుతున్నారు. వారి సహాయ సహకారాలతో జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గ ఇన్ఛార్జీలు నాయకులు కార్యకర్తల సహకారాలతో మేము తప్పకుండా ఈ అనిల్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ తరఫున జెడ్పీటీసీగా గెలిపించుకుంటామని నేను జయంగా వ్యక్తం చేస్తున్నాను. అందరికీ నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి, షర్మిలారెడ్డి గారికి, అక్క విజయజ్యోతి గారికి, నర్రెడ్డి తులసిరెడ్డి గారికి, పులివెందుల ధ్రువ కుమార్ గారికి కృతజ్ఞతలు. ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో పోటీ చేసి విజయంతో ముందుకెళ్ళి షర్మిలారెడ్డి గారికి, అక్క గారికి ఒక కాంగ్రెస్ ఇది మొదటిగా ఎప్పుడైతే ఆగిపోయిందో రాజశేఖర రెడ్డి మరణం తర్వాత మొదటి అడుగుగా పులివెందులలో గెలిచి ఈ నుంచే పునాది వేస్తామని తెలియజేస్తున్నాం. మొన్నటి వరకు టీడీపీ బరిలో లేదు, ఈరోజు అయితే టీడీపీ కూడా నామినేషన్ వస్తుంది పులివెందులలో. ఎలా ఉండబోతుంది? యాక్చువల్గా వేయడానికి 3 రోజుల అవకాశం ఉంది. బరిలో లేదు ఉందా అనేది మాకు తెలియదు. మేము మొదటగా వేయాలనుకున్నాం, వేసాం. అవతల ఎవరు ఉన్నారనేది మనకు అనవసరం. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయాలనుకున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.